సో బేసిక్గా మేము పెరిగింది రైల్వే క్వార్టర్స్లో. మా డాడీ ఈజ్ రైల్వే ఎంప్లాయీ. రైల్వే క్వార్టర్స్లో పెరిగాము. ఆ తర్వాత మేము మూవ్ అవుట్ చేసి మేము మూవ్ అవుట్ చేసి ఒక రెంటెడ్ హోమ్కి వచ్చాము. బికాస్ వీ వాంటెడ్ టు బీ క్లోజర్. నా షూటింగ్ లొకేషన్స్కి దగ్గర ఉండాలి. చాలా లాంగ్ అవుతుంది ట్రావెల్ చేయడానికి. వర్షాకాలంలో ఆ రెంట్ చేసిన ఇంట్లో వాటర్ వచ్చేస్తుండే అనమాట. సో ఇలా కాదు, వీ హ్యావ్ టు మూవ్ అవుట్ టు వేరే ప్లేస్ అనుకున్నాము. మా ఇంట్లో చాలా పిల్లులు ఉండే. నేను షూటింగ్కి వెళ్ళాక మా చెల్లి, మా మమ్మీ వీళ్ళిద్దరూ హంటింగ్కి వెళ్ళేవారు అనమాట ఇల్లు చూడడానికి. అప్పుడప్పుడు మా డాడీ, మమ్మీ అలా. మా అక్క ఆఫీస్లో వర్క్ చేసేది అండ్ షీ వాజ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఆ టైంలో. ఆ యాంతో వెళ్ళిన ప్రతి చోట ముస్లిమ్స్కి ఇల్లు ఇవ్వము, పెట్స్ ఉంటే ఇల్లు ఇవ్వము, మెయిన్ ముస్లిమ్స్కి ఇల్లు ఇవ్వము, నో ముస్లిమ్స్కి నో హౌస్, సారీ ముస్లిమ్స్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ కమ్యూనిటీ అలా చెప్పేసి తీసేసేవాళ్ళు. సీరియల్స్లో యాక్ట్ చేస్తారు యాక్టర్స్కి మేము ఇవ్వము ఇలా అని చెప్పి తీసేసేవాళ్ళు. అలాంటి టైంలో లిటరలీ చాలా హెల్ప్లెస్గా ఫీల్ అయ్యాము. అండ్ అదే ఇయర్ మా డాడీ కూడా రిటైర్ అయిపోయారనమాట. సో రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ అమౌంట్ అని వస్తుంది. ఆ సెట్ ఆఫ్ అమౌంట్లో మా డాడీ సెటిల్ చేయాల్సినవన్నీ సెటిల్ చేసి మా ముగ్గురికి తలో 1,00,000 అని చెప్పి నాకు 1,00,000, ఆపకు 1,00,000, సీమాకు 1,00,000 అని 3 lakhs మా మమ్మీ దగ్గర ఇచ్చి పెట్టారు. మేము అనుకున్నాము అది మేము పెట్టి ఇల్లు రెంట్కి తీసుకుందాము, డౌన్ పేమెంట్ అదే ఫిక్స్ డిపాజిట్ చేసి అనుకున్నాము. బట్ ఎక్కడ హౌసెస్ రెంట్కి ఇవ్వట్లేదు. ఈ సొసైటీ అప్పుడే కన్స్ట్రక్ట్ అవుతుంటే అది చూసి మా డాడీ వచ్చేసి అది చూపించారు. ఇంపాసిబుల్ డాడీ, మేము ఇల్లు కొనడం ఏంటి, ఎలా కొంటాము, ఇట్స్ నాట్ పాసిబుల్, అవ్వదు. బికాస్ యాజ్ అన్ యాక్టర్ మాకు ఒక ఫిక్స్ పేమెంట్ ఉండదు, ఫిక్స్ శాలరీ ఉండదు. అండ్ లిటరల్లీ ఎంత హార్డ్ వర్క్ చేస్తే పీనట్స్ వచ్చేవి. చూడడానికి సెలబ్రిటీ కదా, వీళ్ళు యాక్టర్స్ కదా, వీళ్ళకి చాలా బాగుంటుంది మనీ అలా ఉంటుంది. కానీ లిటరల్లీ ఇట్ వాస్ సో టఫ్. అలాంటి టైంలో అంటే బికాస్ ఐ వాజ్ అన్ యాక్టర్, ఒక కన్ఫర్మ్ పే ఏముండదు. సో నా పేరు మీద అంత పెద్ద లోన్ రావడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. బట్ లిటరలీ మా అక్క బావ వాళ్ళ ఐటీ పేపర్స్ ఇచ్చి వాళ్ళ పేరు మీద లోన్ తీసుకున్నారు నేను ఇల్లు కొనడానికి. సో ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఆ పవర్ జీజు, ఇవాళ మా మమ్మీ డాడీ ఇంత కంఫర్టబుల్గా వాళ్ళ ఇల్లు, వాళ్ళ హౌస్ అని ధైర్యంగా ఒక ఛత్ ఉందని వాళ్ళు ఉండే వాళ్ళే కాదు. సో నేను ఫర్ లైఫ్ ఐ విల్ బి గ్రేట్ఫుల్ టు ఆపా జీజు. బికాస్ ఎవరు వాళ్ళ తలపైన లోన్ తీసుకోవడానికి రెడీ అవ్వరు. నేనే పే చేస్తున్నాను ఎవ్రీ నెల. ఐ మేక్ ష్యూర్ అండ్ గివ్ దట్ మనీ టు ఆపా. బట్ ఒకవేళ ఏమైనా అవుతే, నేను పే చేయగలగకపోతే అదంతా కూడా మా అక్క బావ పైనే వస్తుంది. కాబట్టి అయినా కూడా వాళ్ళు ధైర్యంగా ఒప్పుకొని వాళ్ళు లోన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అండ్ అల్హమ్దుల్లా అలా మేము ఇవాళ ఈ ఇంట్లో ఉన్నాం అనమాట. సో ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్.